అదేవిధంగా ప్రియా చౌదరి గారు. సో మొత్తానికి రాహుల్ గాంధీ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో రాజకీయంగా ఏమైనా మాట్లాడొచ్చు, ఆర్మీని రాజకీయంలోకి లాగి ఆర్మీలో కూడా కులాలు తీసుకొస్తే ప్రియా చౌదరి క్లారిటీ ఇస్తా. ఇక్కడ మనం అందరం మాట్లాడుకున్నట్టు రాహుల్ గాంధీ గారు అంత బుర్ర లేకుండా ఇది మాట్లాడలేదండి. ఎందుకు ఒక చిన్న విషయం చెప్తాను. అంటే దీంట్లో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఏ ఆర్మీ పర్సన్ కైనా కూడా, అందులో రిటైర్డ్ అయిపోయినటువంటి పర్సన్స్ కూడా జాతీయతా భావం అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది, జాతీయవాదంలో ఉంటారు వాళ్ళు. సో బీజేపీ జాతీయవాదంతో పనిచేస్తుంది, నరేంద్ర మోదీ జాతీయవాదంతో పనిచేస్తాడు. కాబట్టి ఇంత స్ట్రాంగ్ గా, అంటే ఆర్మీలో చాలా భాగం వరకు వెరీ స్ట్రాంగ్ టు సపోర్ట్ టు నరేంద్ర మోదీ. సో దీన్ని చీల్చడానికే ఇది గమనించినటువంటి రాహుల్ గాంధీ ఈ విధంగా రిజర్వేషన్లు లేవు అనేటటువంటి ఒక పుల్ల పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి అపర వేరే విషయాల్లో చేసుకోవాలనుకుంటే చేసుకోండి. భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టాలంటే పెట్టుకోండి. కాంగ్రెస్ అధికారంలోకి రాని, బీజేపీ అధికారంలోకి రాని. మా వరకైతే, జీ న్యూస్ వరకైతే, నా వరకైతే ఇండియా ఫస్ట్, మిగతావని నెక్స్ట్. ఈ అధికారంలో రాహుల్ గాంధీ రాని, నరేంద్ర మోడీ రాని, ఎవరన్నా రాని, ఇంకేదైనా కమ్యూనిస్ట్ పార్టీ రాని, ఎవరన్నా రాని, ఆర్మీ తీసుకొచ్చి అక్కడ ఆర్మీ వాళ్ళు చైనా పాకిస్తాన్తో కొట్లాడాలా, లేకపోతే వాళ్ళు కొట్లాడుకుని నీది కులం నాది మతం అని కొట్లాడుకునే సిచ్యువేషన్ రావాలా? ఆ సిచ్యువేషన్ రావద్దు, మనలో మనం కొట్లాడుకునే సిచ్యువేషన్ రావద్దంటే రాహుల్ గాంధీ మాట్లాడుతుందని నిర్ద్వందంగా ఖండించాల్సింది. ఖండించకపోతే ఏమవుతుందంటే నా మాటకు ఎవరు ఎదురు చెప్పట్లేదు, ఇది కరెక్టే అని అనుకునే వాళ్ళు ఉంటారు. రేపు ఇంకోసారి ఇటువంటి మాట మాట్లాడాలంటే కూడా వేరే వాళ్ళు ధైర్యం చేయాలి, ధైర్యం చేయకూడదు వేరే వాళ్ళు. ఇటువంటి రెస్పాన్స్ వస్తేనే, ఎందుకంటే రాజకీయ నాయకులు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా ఏదైనా, ఇది ఇంకోసారి మాట్లాడకూడదు, ఇది తప్పైందని. సో రాహుల్ గాంధీ కూడా, ఎందుకంటే వాళ్ళ కుటుంబం దేశ భద్రత కోసం సాక్రిఫైస్ చేసిన కుటుంబం. ఇందిరాగాంధీ సిక్ సంబంధించి స్వర్ణ దేవాలయం ఆ జరిగిన ఇన్సిడెంట్స్ ఆమె భద్రతా బలగాల సంబంధించి చనిపోయారు కదా. రాజీవ్ గాంధీ తమిళులకు సంబంధించి మా ప్రత్యేక దేశం కావాలంటే ఎల్టీటీకి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన వ్యక్తి. సో ఆ విధంగా రాహుల్ గాంధీ మాట్లాడి ఉండకూడదు. ఈ ఫీడ్బ్యాక్ రాహుల్ గాంధీ దాకా వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తన స్టాండ్ ఈ విషయంలో చేంజ్ చేసుకోవాలి. అదే కోరుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.